కళా రెడీగా ఉన్నారు. అక్కడ అసలు ఏం జరుగుతోంది, రిజల్ట్స్కి సంబంధించి ప్రస్తుతానికి వస్తున్న అప్డేట్స్, అలాగే పార్టీలు ఏం ఫీల్ అవుతున్నాయి అనేది మనకి అక్కడి నుంచి ప్రజెంట్ చేస్తారు. వాట్ టు యూ కళ? రిషి, ఇప్పుడు మనము ప్రస్తుతము ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా మంది కూడా ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా మొత్తం అంతా కూడా కార్యకర్తలతో నిండి ఉంది. ముఖ్యంగా ఇక్కడ అంటే ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీలో కొన్ని రోజుల నుంచి కూడా వర్క్ చేసినటువంటి సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి మొట్టమొదట వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. యా, గుడ్ మార్నింग जी। आपका जो पोल का रिजल्ट है कैसा लग रहा है आपको? जो भी है उम्मीद है आपका? बहुत बड़ी उम्मीद है जी। जो अरविंद केजरीवाल जी की टीम ने दिल्ली में लोगों के लिए काम किया है, उसकी बदौलत लोगों ने आम आदमी पार्टी को बहुत बड़ी मात्रा में वोट किया है। उसका हम बहुत बहुत धन्यवाद करते हैं और पूरी उम्मीद के श्योर है कि आम आदमी पार्टी की दोबारा दिल्ली में सरकार आएगी। जो न्यू दिल्ली कॉन्स्टिट्यूंसी में जो केजरीवाल है, जो थोड़ा सा है ना काउंटिंग का मामला में थोड़ा सा पीछे है, इसके बारे में क्या बोलना चाहते हैं? देखो जी, अरविंद केजरीवाल जी की बदौलत सारी दिल्ली जीत रही है। उन्होंने अपने सीट की परवाह नहीं की, उन्होंने पूरी की पूरी 70 सीटों में दिन रात लगा दी। ऐसा कुछ नहीं है, उनकी सीट भी जीतेगी। जो मनीष सिसोदिया का भी अभी तक आतिशी जी, कालका जी कहा, इसके पूरा है ना, मतलब जो भी है बीजेपी आगे बढ़ रही है, आम आदमी पार्टी पीछे है। मतलब जो भी है, जो परसों है ना, जो एग्जिट पोल्स का जो रिजल्ट देखने के बाद है ना, कुछ अभी का जो पोलिंग का जो काउंटिंग का रिजल्ट है, दोनों को फर्क नहीं लग रही? सब तो पहला तेजी बीजेपी ने सब तो ज्यादा जोर हराने के लिए बड़े लीडरों को किया है। वहां हर किस्म का पैसा यूज किया है, दुरुपयोग किया है। उसकी बदौलत कुछ ऊपर नीचे नहीं होएगा, कुछ नीचे हो सकता है, बट सारे के सारे लीडर जीतेंगे जी। ओके, राइट। या ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రిజల్ట్ గురించి మాత్రము ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అనుకోవచ్చు, ప్రభుత్వం అంటే ఇక్కడ ఎవరైతే వర్క్ చేశారో అందరూ కూడా ఖచ్చితంగా ఢిల్లీలో మరి కేజ్రీవాల్ ప్రభుత్వము ఏర్పాటు చేస్తాము అంటున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే మనకు కనపడుతుంది. కానీ ఇప్పుడు మనకు ఏదైతే ఏరియాస్ వరకు మనం వెళ్ళామంటే దాదాపు మనకు కాల్కాజీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం అతిషి మాత్రము కాల్కాజీలో కొంత మనకు వెనుకంజలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అక్కడ రమేష్ బిదోరి ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. మనకు కౌంటింగ్ ప్రకారంగా మనకి కొంత ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. మరొక వైపు మనకు న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ కేజ్రీవాల్ ఎంతో ఇక్కడ దాదాపు 2013 నుంచి కూడా ఇక్కడ గెలుస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో మరొకసారి తను గెలుపు ఖచ్చితంగా ఉంటుందన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఫలితాలు మాత్రము ఉదయం వెలువడినటువంటి ఫలితాల తర్వాత మాత్రం కొంత వెనుకంజలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. తర్వాత మనకు మనీష్ సిసోడియా దాదాపు ఏదైతే మనకు మద్యం కుంభకోణంలో ఎక్చేజ్ దాంట్లో జైలు అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే మనీష్ సిసోడియాకు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి కొంత వెనుకంజలో ఉన్నట్లు మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము బీజేపీ ముందంజలో ఉంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు ఢిల్లీకి సంబంధించినటువంటి ఇక్కడ మనకు ఓక్లా అన్నది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ అలాగే ముఖ్యమంత్రిగా ఉన్న అతీషి వెనుకబాటులో ఉండడం అనేది నిజంగానే ఒక సర్ప్రైజింగ్. ఎందుకంటే ఎంత ప్రెస్టీజియస్ గా ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వచ్చి కష్టకాలంలో కేజ్రీవాల్ లేనప్పుడు అతీషి ఆమె విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు కానివ్వండి, వీటన్నిటిని ప్రజలు ఎందుకు డినై చేస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. రెండోది ఈ పొల్యూషన్ లేకపోతే నీటి కొరత కానివ్వండి, లేకపోతే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా ఉన్న ప్రాబ్లమ్స్, ఇవి కూడా ఎంత మేర ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు ఈ రిజల్ట్ లో? ఎస్, మొట్టమొదట మనకు ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపు తన యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ కూడా వెనుకంజలో ఉన్నారు అని అంటే దాదాపు మనకు మార్నింగ్ ప్రారంభమైన తర్వాత ఏదైతే ఓటింగ్ ఎన్నికల ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మనకు అరగంట పాటు మాత్రం కొంత వెనుకంజలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ అభ్యర్థి మాత్రం
మాత్రం చాలా ఇక్కడ చాలా గట్టి పోటీ ఇస్తున్నాడని చెప్పవచ్చు. పర్వేష్ మనకు చాలా అక్కడ ఏదైతే బీజేపీ అభ్యర్థి ఖచ్చితంగా గెలవాలి అన్నది పట్టుదలతో అక్కడే దాదాపు 4 రోడ్ షోలు నిర్వహించినటువంటిది న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 22 రోడ్ షోలు నిర్వహించినటువంటి బీజేపీ ప్రభుత్వము ఏదైతే మనకు అంటే బీజేపీ ఏదైతే 22 రోడ్ షోలు నిర్వహించింది అక్కడ న్యూఢిల్లీనే టార్గెట్ గా చేసుకొని అక్కడ దాదాపు 4 రోడ్ షోలను వెంటనే ఆ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్లకు అంతా కూడా దాదాపు 2000 మంది అక్కడ గ్రౌండ్ రిపోర్ట్లు అంటే గ్రౌండ్ లో ఉండి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి రియాలిటీని చెప్పడంలో మాత్రం అక్కడ కొంత విజయం సాధించారని చెప్పవచ్చు. ముఖ్యంగా దాదాపు న్యూఢిల్లీలో కేజ్రీవాల్ వెనక్కి పడ్డానికి మాత్రం కారణం అక్కడ బీజేపీ చాలా గ్రౌండ్ వర్క్ చేసింది రిషి. రైట్ కళ ఒకసారి తర్వాత